మనం ఏం చెప్పాలి తెలుసా మన పిల్లలకు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. మన పిల్లలకి ఏం చెప్పాలి? క్రీస్తు యొక్క రక్తములో విమోచించబడాలి నాయనా. ఆ బిడ్డలు వారు కొంత కష్టపడ్డా వారికి దేవుడిచ్చే స్థితి చాలా గొప్పది అని చెప్పాలి. దేవుని నమ్మిన బిడ్డలకు ఉండాల్సిన మొట్టమొదటి గురి ఏంటంటే, నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడాలి, మేమిరువురం రక్షించబడ్డాం, మా బిడ్డలు యవ్వన ప్రాయంలోనికి రాగానే రక్షించబడాలి అని రక్షణను గురించి హెచ్చరికలు చేస్తూ భారభరితంగా ప్రార్థన చేసి ప్రోత్సహించాలి. సో ఏం చెప్పాలి మన బిడ్డలకు? విమోచింపబడిన సంగతి చెప్పాలి. రెండవది ఏం చెప్పాలో చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, 440వ పేజీలో యోబు గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. చాలు. రెండవది ప్రియులారా, ఏ సంగతి మన బిడ్డలకు చెప్పాలో తెలుసా? దేవుని మందిరపు నీడలో ఉండడం అదృష్టం బేటా అని చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుని మందిరపు నీడలో ఉండుట అదృష్టమని చెప్పాలి. ఐతుకు అనే మాటకు అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం. ఐతుకు అనే మాటకు అదృష్టవంతుడు అని అర్థం. పేరుకు, మన పేర్లకు కొన్ని అర్థాలు ఉంటాయి కదా. ఈయన కష్టపడి 3 అంతస్తులు ఎక్కాడు. 3వ అంతస్తులో ప్రార్థన జరుగుతుంది. కష్టపడి 3 అంతస్తులు ఎక్కాడు. కానుంచి అక్కడి నుంచి పడి చచ్చిపోయాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మారు మనస్సు ఒక అంతస్తు. పశ్చాత్తాపడి పాపులమని ఒప్పుకొని మన మనస్సు మార్చుకోవడం అనేది ఒక అంతస్తు. బ్యాప్టిజమును పొంది ఆయన శరీర రక్తములను పానీయము చేయట 2వ అంతస్తు. 3వది మందిరములో దేవుని ప్రియబిడ్డలముగా సంఘములో ఆయనకు సాక్షిగా బ్రతకాలని బాప్తీసం పొందిన తొలి దినాల్లో తీసుకునే తీర్మానం 3వ అంతస్తు. మారు మనసు పొందాం, రక్షించబడ్డాం, బ్యాప్టిజం పొందాం. ఈ సంఘము నాది, నేను ఇక్కడ రక్షించబడ్డాను, ఇందులో ఉంటాను, దేవునికి సాక్షిగా అని చెప్పుకుంటాం 3 అంతస్తులు. కానీ గద్దించి హెచ్చరించగానే 3వ అంతస్తు నుంచి కింద పడిపోయి విశ్వాసం నుంచి ఏమైపోతాం? తొలగిపోతాం. ఐతుకు 3వ అంతస్తుకైతే ఎక్కాడు, కానీ కింద పడి చచ్చిపోయాడు. అయితే ప్రియులారా, పౌలు తిరిగి ప్రార్థన చేసి బ్రతికించాడు. మీలో చాలా మంది అనేక పర్యాయములు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను వదిలిపెట్టి విశ్వాసం, ఇదేనా మందిరం, ఈ పట్టణంలో ఇంకేం లేవా, ఏం దాన్ని అలా గర్జిస్తాడు, ఇలాగంటాడు, ఇట్లంటాడు, అట్టంటాడు, నేను ఎట్టేసుకుంటే నాకేం, ఎంత ఇడిసి తిరిగితే నాకేం, నువ్వు ఎట్టైనా తిరుగు, కానీ ఎట్ట తిరగకూడదో ఎట్ట బ్రతకాలో బైబిల్ చెప్పింది కాబట్టి చెప్పడం నా ధర్మం. నువ్వు బయట ఇడిసి తిరుగు, 10 మందిలో నువ్వే నవ్వుల పాలవుతావు. అది కాకూడదని చెప్పడమే నా ఉద్దేశం. అందుకే మందిరంలో నాకు ఒక 2 అడుగుల స్థలము దొరికిందంటే ఇది నా అదృష్టం ప్రభువా. మమ్మల్ని బలపరిచేటటువంటి సేవకుడు. నేను ఈ మధ్య పత్తికొండ అనే ఒక ఊరికి వెళ్ళాను.
దేవనకొండ అనే ఒక ఊరికి వెళ్ళాను సువార్త నిమిత్తమై. అక్కడికి నన్ను పిలిచిన వ్యక్తి నేను ఆయన ఎప్పుడు చూడలా, ఆయన నన్ను ఎప్పుడు చూడలా. ఆ ఊళ్ళో ఒక పేదవాడు పనిచేసుకునేవాడు, వాళ్ళ అమ్మ నాన్నకు ఒక 3 కొడుకులు అయితే ఇతను ఒకడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత, ఇది 1988 మాట, ఒక 6 నెలలు టైలరింగ్ నేర్చుకుని ఊరిలో బతుకు తెరువు నిమిత్తమై బాంబేకి వెళ్ళిపోయాడు. ఆయన బాంబేలో టైలర్ పని చేసినప్పుడు మొన్న నాతో మాట్లాడుతున్నాడు. నేను అంతకుముందు ఫోన్లో ఎలాగ మాట్లాడానంటే, సార్ మీ వాక్యం నేను యూట్యూబ్లో చూశాను సార్, నేను బాంబేలో ఒక టైలర్ను సార్, మీ వాక్యాన్ని ప్రతిరోజు చూస్తున్నాను, నేను చాలా ఆదరణ పొందుతున్నాను సార్ అని మాట్లాడాడు. ఎంత మీ వయసు? 65 సంవత్సరాలు సార్ అన్నాడు. మంచిది నాయన, వింటుండండి వాక్యం. దర్శ ఒక 6 నెలల ముందు చేశాడు. సార్ మీరు నవంబర్ 12 ఖాళీగా పెట్టుకోండి, నేను ఆ రోజు మిమ్మల్ని మా ఊరికి పిలిచి వాక్యం చెప్పిస్తాను, ఒక ప్రత్యేకమైన కూడిక రాసుకోండి సార్. ఓకే రాసుకో. పిలిచాడు. నా కోసం రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాడు. మా కారు వస్తూ ఉంటే వెళ్ళాం. వాళ్ళ పొలంలో కూడిక పెట్టాడు. కొన్ని విషయాలు మాట్లాడాను నేను. తర్వాత ప్రార్థన అయిపోయేటప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పమన్నారు ఆయన. ఆ కూడికలో ఒక మాట చెప్పాడండి. అప్పుడు అనిపించింది, నేను చేసిన ప్రసంగం కన్నా ఆయన మాట్లాడిన మాటలు నా మనసును చాలా ఇచ్చేసి. 1988వ సంవత్సరం నేను బాంబేకి వెళ్ళి ఒక జాకెట్ కుడితే, అంటే కమిషన్ కుట్టేవాడు ఒక టైలర్ దగ్గర, ₹1 ఇచ్చారు సార్. నాకు ₹1 ఇచ్చారు. నాకు ఇల్లు లేదు బాంబేలో. తాటిపట్టలు అలాగ పరుచుకొని ఆ బ్రిడ్జిల కింద, ఆ బస్ స్టాండ్లలో అలాగ పడుకున్నాం మేము. జీవితానికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. ఈరోజు నా దేవుడు బాంబేలో ఒక 50 లక్షలు ఖరీదైన ఇండ్లు ఇచ్చాడు, ఒక 50 లక్షలు ఖరీదైన సొంత షాపునిచ్చాడు. నా దగ్గర 2 కమిషన్కు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి వారానికి 6,000 ఇస్తాను సార్ నేను. అంటే నెలకు ఒక్కొక్కరికి 24,000, 2 కలిసి 50,000 జీతం ఇస్తాను సార్. మరి మీకు మిగులుతుందా? నాకు మిగులుతుంది సార్. సమృద్ధిగా మిగిలే కదా సార్ ఇవన్నీ కొనుక్కున్నాను నేను. మిగిలే కదా ఇవన్నీ కొనుక్కున్నాను. 50 లక్షల ఇల్లు ఉంది, 50 లక్షల షాప్ ఉంది. అక్కడుండగానే నేను మా ఊర్లో, ఇదిగో ఇప్పుడు ఏ తోటలో అయితే ప్రేరు పెట్టారో ఈ స్థలాన్ని కొన్నాను. ఇది జగన్ గారు గవర్నమెంట్లో ₹1,00,00,000 అడిగారు సార్ ఎకరా. మళ్ళా కొద్ది రోజులు ఆగితే 3 కోట్లకు అడిగారు. నేనే వద్దులే, గుర్తుగా ఊర్లో ఉండనేనే అలాగే ఉంచుకున్నాను. ఈ పొలంలో ఒక 20 సెంట్లు మందిరం కడతాను సార్ నేను. మీరే ఒక మంచి సేవకుని ఇక్కడికి పంపాలి. ఇవన్నీ చెప్తూ ఒక మాట అన్నాడు, నేను నా జీవితంలో ఎవరికైనా రుణస్థుడనై ఉన్నాను అంటే మొట్టమొదట ఈ లోకంలోనికి నన్ను పంపిన నా దేవునికి సార్. అందరిలో చెప్పాడు అనమాట, మైక్ తీసుకో. నేను నా దేవునికి ఈ లోకంలోకి నన్ను పుట్టించాను. రెండవది నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సార్. ఎట్టటోళ్ళన్నా కానీ నాకు జన్మనిచ్చారు, ఇంటర్మీడియట్ వరకు బతికి పెంచారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను, పని చేసుకుంటూ బ్రతుకుతూ ఇవన్నీ సంపాదించుకోగలిగాను. మొదటిది నా దేవుడు, రెండవది నా తల్లిదండ్రులు, మూడవ మాట నా కంట వెంట నీళ్లు వచ్చిన మాట ఏంటంటే మా పాస్టర్ గారు సార్. మా పాస్టర్ గారు మాకేం తెలియదు సార్, వాక్యం జీవితంలో మోకాళ్ళు వంగడం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. నా బిడ్డ సాక్ష్యం, ఎందుకంటే నేను ఒకని లేను ఆ రోజు. మా పాస్టర్ గారు ఎంత నలగొట్టాలో నలగొట్టాడు. ఎన్నో వాక్యాలు అక్కడున్న పాస్టర్లు చెప్పారు, ఈయన ఏం మాట్లాడినా వాక్యంతోనే మాట్లాడతాడు సార్. ఎవరికి చిక్కడైన వాక్యముతోనే మాట్లాడతాడు, నోటి నిండా వాక్యమే ఉంది. అవును సార్, కొన్నిసార్లు నాకేంటి బాగున్నాయని నేను అతిశయపడ్డాను.
మా పాస్టర్ పేరు పెట్టి మాట్లాడు, ఎజ్రా నాశనానికి దారి కోరుకుంటున్నావు, దేవుడు దీవించిన మాట వాస్తవమే, అతిశయపడుతున్నావని మా సంఘములో పేరు పెట్టేలాగా పిలిచాడు సార్. మానేద్దాం అనుకున్నాను సార్ చర్చి. నా భార్య నింది బ్రతుకుకు కారణమే వాక్యమైతే, బాగుపడి నిలదొక్కోవడానికే వాక్యము కారణమైతే ఏంటయ్యా నువ్వు చేసేది? ప్రార్థన అయిపోగానే సంఘం అందరి ముందర ఇలాగ లేచి నిలబడితే, ఏం లేచి నిలబడ్డామన్నాడు. 2వ వారం వాళ్ళందరి ముందర చెప్పాను, నేను ఎక్కడైనా అతిశయపడింటే నన్ను క్షమించి నా కొరకు ప్రార్థన చేసి నీ బిడ్డగా ఎప్పట్లాగా చూసుకో అన్నాడు. మా పాస్టర్ గారికి బాంబేలో సార్, కాకినాడ నుంచి వచ్చాడు, బాంబేలో నిలవ నీడలేనివాడు చక్కటి సంఘాన్ని కట్టుకున్నాడు. పిల్లలు, ఒక అమ్మాయి బాగా చదువుకొని లండన్లో ఉంది, అల్లుడు అమ్మాయి, బాబు ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తర్వాత అంత మంచి వాక్యము నేను విన్నది మీరే సార్. అతిశయం కోసం చెప్పడంలా నేను. అందుకే మా ఊర్లో నేను పిలిస్తే, లేదా మా ప్రాంతంలో నేను పిలిస్తే, ఇక్కడ నాకు ఎవరి వాక్యము సరిపోలేదు కాబట్టి ఇదే మా ఊరికి 12 సార్లు మా ఊరు నుంచే పాస్టర్ని పిలుచుకొని వచ్చాను సార్. 12 సార్లు. 13వసారి మీ వాక్యం విన్న తర్వాత మా పాస్టర్ గారికి చెప్పి, మంచి దైవజనుడు అని చెప్పి మిమ్మల్ని నేను పిలిచాను. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ నిలబెట్టాడు. ఉండండి అన్నం తినిపోతు, మీరు ఉండండి. మళ్ళా సంవత్సరం ఈ పాస్టర్ గారిని పిలవడం మీకు ఇష్టమేనా? వాళ్ళందరూ అన్నారు, మళ్ళీ సంవత్సరం అయ్యగారినే పిలుద్దాం, మనం మాతో పాటు మరికొంతమందిని ఊర్లో వాళ్ళని పిలుచుకొస్తాం, మేము దేవుని మాటలు వినిపిస్తాం మేము. సార్, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, నేను కటింగ్ చేసుకుంటూ మీ వాక్యం వింటా సార్. ఆయన అన్నాడు, మా బ్రతుకులు గద్దించి సరిచేసిన మా సేవకుడు సార్. ఈరోజు నీకు గద్దింపు నచ్చదు కదండి, కానీ ఒక్కటి చెప్పగలను ప్రియులరా, ఈ రోజు 2 అడుగుల స్థలము నీకు ఇక్కడ కూర్చోడానికి ఉండి నీ బ్రతుకు కొంతైనా బాగుంది అని అంటే, ఇది దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన సంగతుల వలనే తప్ప నీ సంపాదన వలనో నీ ఆధిక వలనో కాదు. గుర్తుపెట్టుకో, ఆ విషయం నీ బిడ్డలకు చెప్పాలి నువ్వు. ఆ విషయం నీ బిడ్డలకు చెప్పాలి నువ్వు. ఈ ఊర్లో చాలా చర్చెస్ ఉన్నారా, చాలా మంది ఉన్నారా. కానుకిచ్చామని మన సేవకుడు ఉప్పొంగిపోడు, సకలిగిలి పెట్టినట్టుగా నవ్విపోడు. ఒక్కటి చెప్పగలనండి, నేను ఎక్కడ చెప్పే మాట అదే. ఈ సేవకుని కోల్పోయి ఎప్పుడైనా మీరు ఏంది అన్న గద్దింపు, హెచ్చరింపు, మందలింపు అని నన్ను వద్దనుకొని మీరు వెళ్ళిపోతారేమో. కానీ నేను ఒక మాట చెప్పగలను, నన్ను వద్దనుకొని వెళ్ళిపోయినా మీరు బాగుపడతారో లేదో నాకు తెలియదు, కానీ నాలాంటి సేవకుని కోల్పోయినందుకు మాత్రం ఒకరోజు తప్పకుండా భూమి మీదనే కన్నీరు కారుస్తారు. నాలాంటి సేవకుని మీరు సంపాదించుకోలేరేమో, కానీ మీలాంటి విశ్వాసులను నేను ఎక్కడ తిరిగినా 100 మందిని సంపాదించుకోగలను. ఆ ధైర్యం ఇక్కడ ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ ఒక బిడ్డ మాదిరి చేరిపోతారండి, ఒక బిడ్డ మాదిరి. నా చుట్టూ ఆడపిల్లలు ఒక సొంత అన్న మాదిరి, ఒక సొంత తమ్ముడు మాదిరి. నేను చెప్పాను నిన్న, వాళ్ళంతా పనులు చేసుకునేవాళ్ళు. సూటిగా దేవుని వాక్యాన్ని ప్రకటించి వస్తున్నప్పుడు ఆ తల్లులు చుట్టూ చేరి మాట్లాడిన మాట, అన్న చాలా మంచి మాటలు, మా ప్రాంతానికి అవసరమైన మాటలు. ఈరోజు మీరు ఇక్కడ ఉండిపోరాదు, ఊర్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాం. లేదమ్మా, మాకు మీటింగ్ జరుగుతున్నాయి, వెళ్ళాలి. ఈ మందిరములో 2 అడుగులు చోటు నీకు దొరకడం నిజంగా నీకు అదృష్టం. ఈ మందిరములో 2 అడుగులు చోటు నిలబడి వాక్యం చెప్పడం నా భాగ్యం. అందుకే మొదటి అదృష్టం, విమోచించబడ్డామని మన బిడ్డలకు చెప్పాలి. ఈ మందిరము, నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తాను, మీరే చాలా సందర్భాలలో
మీ పాస్టరు, మీ సేవకుడు ఆయన్న ఈయన్న అంటారు. కానీ నేను ఎప్పుడు చెప్పినా మా వాళ్ళు, మా బిడ్డలు, నేను మా అని కలుపుకుంటాను, మీరు నీ అని వేసేస్తారు. ఆయన ఏం పర్లేదు. ఇది రూబేను చర్చి కాదు, క్రీస్తు స్వరక్తములో కడగబడిన దేవుని సంఘం. ఇది మనది అని చెప్తుంటాను. చూడండి, ఎప్పుడు నేను మనది అని చెప్తుంటాను. అందుకే జ్ఞాపకం చేసుకున్నాడు, విమోచించబడిన సంగతి చెప్పాలి. రెండోది, మందిరంలో స్థలము దొరికిన సంగతి చెప్పాలి. మూడోది ఏం చెప్పాలో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దామా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనం, 146వ పేజీలో రండి, ఆ మాట చూద్దాం. 1:31. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చిన సంగతి దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితేనే చాలు. మూడవది ప్రియులారా, ఈ రోజు వరకు దేవుడు తండ్రి అయి మనలను ఎత్తుకొని వచ్చాడు అన్న సంగతి మన బిడ్డలకు చెప్పాలి. 2025 సంవత్సరం చాలా మంది ప్రారంభించారు, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. ఈ సంవత్సరం మనకు మేలుకరంగా ఉండాలని కోరుకున్నారు. ఒక మాట చెప్పమంటారా? అలాంటి వారిలో చాలా మంది ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళు ఈ రోజు వరకు మనలను ఎత్తుకొని వచ్చిన వాడు మన పరమ తండ్రి. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఎత్తుకొనుట అనే అనుభవం ఏంటో చెప్తాను మీకు. మనల్ని ఎత్తుకొని వచ్చేవాడు, ఇక్కడికి నడిపించిన వాడు, నిలబెట్టేవాడు దేవుడు ప్రియులారా. కానీ కొంతమంది కొందరిని ఎత్తుకున్నారు. ఏమైందో చూపిస్తారు. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు ఎన్నేండ్లు? 5 ఏండ్లు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. దాది దీవి కాదు, బీబీనై. దాది బీబీ కాదు, దీవి కాదు. దాది అంటే ఇంట్లో ఏం చేశామా? పని చేశామా? బిడ్డను ఎత్తుకొని పరిగెత్తింది, వీణ్ణన్న కాపాడదాం అని. అయితే వాడు 5 ఏండ్లంట వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాడు కింద పడి వాని కాళ్ళు ఇరిగిపోయాయి. అయితే మీరు గమనించండి, జీవితాంతం మెఫీబోషెతు ఎలాగ బ్రతికాడు? కుంటివాడుగానే బ్రతికాడు. ఓ ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, ఎప్పుడైనా కుటుంబమే శాశ్వతమైనది, భార్యాభర్తల బంధమే స్థిరమైనది, తల్లిదండ్రుల హక్కును చేర్చుకోవడానికి పిల్లలకు తల్లిదండ్రులే. పని వాళ్ళని ఎత్తన పెట్టుకోమాకండి, ఏరిగిపోతారు. ఈరోజు చాలా మంది పని వాళ్ళని ఏదో నెత్తన పెట్టుకొని ఉద్ధరించాం. వాళ్ళ భార్యకు బాగలేదంటే పరిగెత్తడం, వానికి బాగలేదంటే పరిగెత్తడం, తెగ ఉపరాట పడిపోతారు.
ఉండరు. మనం కన్న బిడ్డలే మన దగ్గర ఉండరు. ఒక టైం వచ్చినప్పుడు పనివాడు ఎందుకుంటాడు? పనివాళ్ళు ఎందుకుంటారు? నువ్వు మంచానో కుంచానో పడితే నాయనా ఏడ్చేది బిడ్డలు, 1-2 ఎత్తి సేవ చేసేది భార్య, పనివాళ్ళు కాదు. మీరు కొంతమంది ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర పని చేసే వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళని ఎప్పుడు నెత్తిన పెట్టుకోమాకండి. నేను కూడా పనులతో పని చేయించిన ఒక సూపర్వైజర్ను 25 మంది వాళ్ళతో 3.5 సంవత్సరం పని చేయించాను నేను. యాస్బెస్టాస్ గనులలో, రాతినార గనులలో 3.5 సంవత్సరం నేను పని దగ్గర ఉన్నానంటే చాలా మంది అనేవాళ్ళు, ఏమ్మా చేస్తావురా నువ్వు? వాళ్ళ భోజనం తెచ్చుకోవాలి, క్యారీ తెచ్చుకోవాలి. ఏమ్మా చేస్తావు రూబేనన్నా నువ్వు? నీ షిఫ్ట్లో ఎప్పుడు కూడా కనీసం 1-2 మూటలన్నా రాతినార ఎక్కువ అవుతుంది, కనీసం 1-2 మూటలన్నా ఎక్కువ అవుతుంది. మేము వాళ్ళ దగ్గరే కాయలు కూర్చుంటాం. ఒక్క మూట కరెక్ట్, ఒక్క మూటన్నా ఎక్కువ చేయలేమే మేము. ఏం మాయ చేస్తావు నువ్వు? ఏం మాయ చేసినా పని వరకే చేస్తా. ఇంటి దగ్గర తెచ్చి నెత్తర పెట్టుకునే వాళ్ళంగా, ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు పెట్టుకొని, ఈ అమ్మ మేస్త్రి మాదిరి అంటే నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోయినా నైట్ టైంలో 10 గంటలకు డ్యూటీకి వెళ్తే ఉదయం 6 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఆ 10 మంది ఆడవాళ్ళు, ఈ 10 మంది మగవాళ్ళు అందరూ కలిసి పని చేసేటప్పుడు ఆ 10 మందికి వాళ్ళలోనే ఒక లీడర్ పెడతా. ఈరోజు నువ్వు లీడర్, నువ్వేం చేస్తావు తల్లి? ఈ పనిని సక్సెస్ చేయాలా, నాకు మాట రాకూడదు. మరి నువ్వేం చేస్తావు? నాకు కొంచెం నిద్ర వచ్చింది, పడుకుంటా, 12 పడుకుంటా, మధ్యలో 2కి లేస్తా, భయపడి లేస్తా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ నాదే. వస్తా, ఈ మనిషికి చెప్తా అనమాట, ఒక 2 గంటల తర్వాత నేను వస్తా, నీకు 1 అవర్ రెస్ట్ ఇస్తా. 1 గంట నువ్వు నిద్రపోవచ్చు అక్క, లేకపోతే 1 గంట నువ్వు నిద్రపోవచ్చు. ఈ 10 గంటల్లో నువ్వేం చేస్తావు తెలియదు, నాకు ఒక 15 మూటలు నార కావాలి. చేతికి గ్లోవ్స్ ఇచ్చింటాం, పెద్ద జల్లెడ అడ్డగా 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 అని ఊడుతుంటది. దాని మీద చెయ్యేసి రాయి లేకుండా తిక్కి 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 లాస్ట్గా ఆమె అనుకున్న రీచ్ అయిపోయిన తర్వాత ఒకవేళ నేను లేకపోయినా వచ్చి, నా 15 మూటలైనా అని చెప్తారు. అవునా, సరే నువ్వు పోయి పడుకో. అక్కడే మళ్ళీ దూరం ఏం పోరు, ఈ మధ్యలో రూమ్ అయితే ఆ పక్క రూమ్ పడుకో. ఇంకా 9 మంది ఉన్నారు, ఈ 9 మందిలో నెక్స్ట్ ఇంకొకరు లీడర్. ఎందుకంటే 1 రోజులు వస్తుంది నా డ్యూటీ. ఇప్పుడు నువ్వు 2 మూటలు చేపియాలి, ఒక మనిషి తగ్గింది కదా, 2 మూటలు చేపియాలి. నీకు 1 అవర్ రెస్ట్ ఇస్తా, నేను మాత్రం 2 అవర్ రెస్ట్ తీసుకుంటా. తెలివిగా పని చేయించుకోవాలి తప్ప వాళ్ళని తీసుకొచ్చి, ఈమె బాగా పని చేస్తుంది, ఏం పరిమళమ్మ ఈమెకు బిర్యానీ చేసి పెట్టు, ఆయనకు బిర్యానీ చేసి పెట్ట, నీకు వాళ్ళ మొగుడు లేడు, ఆయనకు బిర్యానీ చేసి పెట్ట, నీకు వాళ్ళ భార్య లేదు. మన్నెత్తన పెట్టుకోవాలంటే పిచ్చి కాకపోతే బుద్ధి లేని తరం. ఎవరో నాకు 10 మంది పని చేసే వాళ్ళు బాగా ఉన్నారని చెప్పి నా భార్యనో లేకపోతే నన్ను నేను తగ్గించుకొని వాళ్ళకు ఊడిగం చేయాలా? పని వాళ్ళు ఎప్పుడైనా ఊడుస్తారింటిని. భార్య మోసం చేయదు, భర్త మోసం చేయడు, పిల్లలు కూడా కొన్నిసార్లు మోసం చేస్తారు. కానీ ఈరోజు బుద్ధిహీనత. అందుకే ఒక మాట చెప్తాను ప్రియులారు, నేను తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. సగం సగం తెలిసిందో చూడండి, ఈ గాడిదలకు చెప్పడం ఎవరి వల్ల కాదు. ఇంకా సగం సగం. ఈరోజు బైబిల్ జ్ఞానం లేదు చాలా మందికి, యూట్యూబ్ జ్ఞానం, యూట్యూబ్ మాటలే, ఆ ఎంగిలి మాటలు తీసుకొచ్చి ఏదో ఉద్ధరిద్దామని. దేవుడు మనల్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చింది, మనల్ని నడిపిస్తున్నది ఎందుకోసమో తెలుసా? ఆయన తండ్రిగా ఉండి. 25 మంది నా దగ్గర పనిచేస్తున్నా, అంత చక్కగా పని చేయించుకుంటా నేను. చక్కగా ఆ మాట ఈ మాట చెప్పి, పగలైతే నిద్రపోలేనుగా, సెకండ్ షిఫ్ట్లో నిద్రపోలేను, ఫస్ట్ షిఫ్ట్లో నిద్రపోలేను. ఎప్పుడైనా నిద్రపోతే థర్డ్ షిఫ్ట్ 10 నుంచి 6, ఉదయం 6 నుంచి 2 వరకైనా, 2 నుంచి 10 వరకైనా నిద్ర రాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఎంత చక్కగా ఏం చేస్తామేమో. మేము కూడా పనిచేసిన వాళ్ళమే, మా అమ్మ నాన్న పనిచేసిన వాళ్ళే, సో మేము కూడా కష్టపడిన వాళ్ళమే. చూడండి మీతో పాటు పని చేస్తా అని చెప్పేసి ఆ పక్కన 4 ఆడవాళ్ళు, ఈ పక్కన 4 మగవాళ్ళు, వీళ్ళందరూ ఎట్లున్నప్పుడు
ఏం రుద్దని నేనేం పని చేయను, నేను కూడా చేస్తానంట. సరే సార్ మీరు వద్దు సార్ అని అంటాడు. మరి నేను వద్దు అని చెప్పేసి అంటే చేయండి చూద్దాం అని అంట. గాడిద చాకరీ చేస్తారు. ఎప్పుడన్నా వెళ్ళిపోయేటప్పుడు, ఎప్పుడన్నా ఈ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక 10 రూపాయలకు రూపాయి చాక్లెట్లు తీసుకెళ్ళి నీకే ఇస్తున్నా ఎవరికేనంట. ఆయన అనుకుంటుంది, బా సార్ నాకు చాక్లెట్ తెచ్చి ఇదే మాట 10 మందికి చెప్తా, కానీ నీకు చెప్పినట్టు ఆమెకు చెప్పొద్దు, నువ్వు నీకు చెప్పినట్టు నీకు చెప్పినట్టు ఆమెకు చెప్పొద్దు. ఇలాగా మంచితనాన్ని కనపరుచుకొని మన పని చేయించుకోవాలి తప్ప పని వాళ్ళు మోసగిస్తారండి ఖచ్చితంగా. నా ముందుకి పనోడు పాలమూరు నుంచి వచ్చారనమాట, 35 మంది బ్యాచ్. నేను 10 ఏళ్ల క్రితం ఎట్లేనని 20 ఏళ్ల క్రితం ఎట్లేనన్నా వాళ్ళు అనుకున్నారు వీడు మనల్ని చాలా చేస్తున్నాడు, అజ్జే అంటాడని చెప్పేసి నన్నే కొట్టడానికి సిద్ధపడ్డాడు ఒకడు. ఆ పక్కన తీసేసిన బెల్ట్ ఉంటే ఫోన్ చేయలే సార్కు, సార్ ఈ నన్ను కొట్టేటట్టున్నారు సార్ అని చేయలే. అయితే ఇంటి పోతే పోయింది. ఈ రోజు వాడు కూడా తిరగబడ్డాడు, బెల్ట్ తీసుకొని భయంకరంగా కొట్టా. నీ బుద్ధి పుట్టని చెప్పుకోరా అన్న. టోటల్గా షట్ డౌన్. రాత్రి 11:30కు అన్ని మిషన్లు ఆఫ్ చేశారు. అన్ని మిషన్లు ఆగిపోయాయి. ఏమైంది? అందరు ఏకమయ్యారు, మేము పని చేయము. ఇప్పుడు సారి చెప్పాలన్నా కాదు, రేపు ఓనర్ ముందు, ప్రకాష్ రెడ్డి మధు సార్ ముందు మీరు మా అమ్మలను, మా వానికి మాది తప్పు అయిపోయిందని చెబితే అప్పుడు మేము పనిలోకి ఎక్కుతాం. పొద్దున కూడా రానేమన్నారు. పొద్దున 6 గంటలకు మామూలుగా సెకండ్ బ్యాచ్ వస్తుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పారు కొంతమంది రావద్దు పనికి, వాళ్ళు రాలే. టోటల్గా పని క్లోజ్. లాస్ట్ కు పంచాయతీ. ఆ రోజు ప్రకాష్ రెడ్డి సార్ ఊర్లో లేడు, మధు సార్ ఉన్నాడు, చాలా కోపిష్టి ఆయన. ఇప్పుడు దేవుని నమ్ముకొని కొంచెం మారిపోయాడేమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు కొరడ పట్టుకోండి కొట్టనీకి. ఏం జరిగింది రూబేన్ అన్నాడు. సార్ ఇది వాన్తో నేను దెబ్బలు తినాలనా? నేను కొట్టిన మాట వాస్తవమే. వాడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అలాంటి వాడు నాకు అవసరం లేదని చెప్పేసి కొట్టాను, నేను పని బంద్ చేశారు సార్ అన్నాను. సరే వాళ్ళందరినీ పిలిపించారు. మొత్తం 60 మంది వాళ్ళు, ఎందుకంటే 2 బ్యాచ్లు, 60 మంది వచ్చి నిలబడుకున్నారు. ఏం కావాలి మీకు అన్నాడు. రూబేన్ అని పిలిచేది రాదు వాళ్ళకు. రూబీ సార్ మమ్మల్ని కొట్టాడు. అందరిని కొట్టినాడా? మా ఊరిని కొడితే అందరిని కొట్టినట్టే. ఇప్పుడేమంటారు? మా అందరి ముందు క్షమాపణ చెప్పాలా? ఓకే, ఎంత తీసుకున్నారా మీరు? ఒకటి అడ్వాన్స్, ఒకటి 60,000, ఒకటి 70,000, ఒకటి 80,000 అందరు చెప్పారు. అందరు డబ్బులు కట్టి వెళ్ళిపోండి, నేను కొత్త బ్యాచ్ని తెచ్చుకుంటా అన్నాడు. అందరూ వెళ్ళిపోండి, నేను కొత్త బ్యాచ్ని తెచ్చుకుంటా అన్నాడు. అదేంటి సార్ కొట్టింది అతను? అవునరా, ఈరోజు రూబీ సార్ను కొడతారు, రేపొద్దున ఏదైనా మాట్లాడితే నన్ను కొడతారు. అంటే మీతో కొట్టించుకొని పని చేయాలరా మేము? మీతో కొట్టించుకొని పని చేయాలరా మేము? గెట్ అవుట్. ముందు దాటాను అందరు. సార్ అది అవసరం లేదురా, వెళ్ళిపోండి, పాల్మూరు వెళ్ళిపోండి. ఎవడైతే పిలిపించాడో మేస్త్రి వాడు డబ్బులు కొడతాడు, వెళ్ళిపోండి అన్నాడు. అది కాదు, అవసరం లేదు నాకు పని, వెళ్ళిపోండి సార్, డ్యూటీకి వస్తాం సార్, అక్కర్లేదు వెళ్ళిపోండి. వాళ్ళు కొంచెం ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు వచ్చి సార్ ఏం చేయాలన్నారు. అయితే మీరు అందరూ కలిసి రూబిన్ సార్ క్షమాపణ చెప్పండి, పనిలోకి ఎప్పుడు తీసుకోమంటే తీసుకుంటా అన్నాడు. రివర్స్ అయిపోయింది. అందరూ వచ్చి సార్ బతుకు తెరుగు కోసం వచ్చినాం సార్, సార్ ఏంటి సార్ ఎట్ట అన్నాడు. ఇది కొంచెం మీరు మంచిగా చెప్పండి సార్ ఎట్ట అని అన్నాడు. నేను అన్నాను, సార్ నేను డ్యూటీకి వెళ్ళిపోయి నేను చెప్తాను సార్. వెళ్ళిపోయారు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.